కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం ఒకటి. మహాలక్ష్మి పథకం మా ఇంటికి లక్ష్మిని లేకుండా చేసిందని చెప్పేసి ఆటో డ్రైవర్లు అందరూ తెలంగాణ వ్యాప్తంగా సమ్మెలు చేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఆటో డ్రైవర్లు నూతన సంవత్సరం రోజు కూడా ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అసలు ఆటో డ్రైవర్ల ఆవేదన ఏంటి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆటో డ్రైవర్లు ఉన్నారు. అన్న నమస్తే, ఏమైంది అన్న? మహాలక్ష్మి పథకం తీసేయాలన్న, ఎందుకంటే మాకు కూడా పొట్టగొట్టినట్టు అయిపోతుంది భారీగా. ఆటోలు నడపలేకపోతున్నాం, అసలే ప్యాసింజర్స్ కూడా ఎవరు ఎక్కలేకపోతున్నారు, అసలు తినడానికి కూడా ఏం వెళ్ళలేకుండా పోతుందన్న మాకు. కాబట్టి మహాలక్ష్మి పథకం ఎత్తేయాలి అన్న, లేకుంటే కష్టమవుతుంది. లక్షల్లో ఉన్నారన్న ఆటో డ్రైవర్లు, వాళ్ళందరికీ పొట్టగొట్టినట్టు అయిపోతుందన్న మహాలక్ష్మి పథకం వల్ల. 15,000 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని చెప్పేసి కొత్తగా ఒక డిమాండ్ వినపడుతుంది. అవును, ప్రతి నెల కాకుంటే ఆటో డ్రైవర్కి ప్రతి నెల ఒక 15,000 రూపాయలు జీతంగా ఇవ్వండి. అట్లయినా ఒక మహాలక్ష్మి పథకం పెట్టుకోండి. 15,000 జీతం ఇవ్వండి, నెలకు ఒక ఇచ్చేయండి. అట్లన్నా చేయండి రేవంత్ రెడ్డి సార్ గారు అట్లన్నా చేయండి. నెలకు ఒక 15,000 మాకు ఇచ్చేటట్టు చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వం దాదాపు అధికారంలో రాకముందుకు స్కీమ్ను ప్రవేశపెట్టినప్పుడు మీరు లాస్ అవుతారనే విషయం మీకు తెలియదా? అవును సార్, తెలుసు, లాస్ అవుతా అని తెలుసు. కానీ గవర్నమెంట్ మనం ఏం చేయలేం కదా. వాళ్ళు పెట్టిన పథకం పెట్టినప్పుడు మేము ఎట్లా బతకాలి, మరి మాకు కూడా ఆలోచించాలి కదా, మమ్మల్ని కూడా ఆలోచించి చేయాలి కదా సార్. ఎవరు చేయలే కదా, మాకు అట్లా ఆలోచించలే కదా. దానివల్ల మేము జీవనోపాధి కూలిపోతున్నాం మొత్తంకి. ఏం చెప్తారన్న, మీరేం చెప్తారు? మేము కావాలని కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నాం. మహాలక్ష్మి పథకం పెట్టి మా ఆటో డ్రైవర్లకు అన్యాయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి సారు. మాకు కొంచెం ఉపాధి కల్పించాలని, రోజుకు 500 చొప్పున కట్టేయాలని మేము కోరుకుంటున్నాం. గతంలో మీరు రోజుకి ఎంత సంపాదించేది, ప్రస్తుతం ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు? గతంలో మేము 1000 రూపాయలు సంపాదించేది, ఇప్పుడైతే 500 కూడా సంపాదించలేకపోతున్నాం. కనీసం 500, రోజుకు 500 చొప్పున కట్టిస్తే మాకు ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించినట్టు నడుస్తుంది. అట్లా డీజిల్ పోసుడే. ఇప్పుడు 3వ తారీఖు నుంచి జిల్లాల వ్యాప్తంగా ధర్నాలు అంటున్నారు, హైదరాబాద్లో 4వ తారీఖు ధర్నా అంటున్నారు. ధర్నాకి మీకు ఏమైనా చెప్పారా? మీ అధ్యక్షులు ఎవరైనా ఫోన్ చేశారా? ధర్నాలు చేస్తామని చెప్పారు అధ్యక్షులు. ధర్నాలు చేస్తే మళ్ళీ అందరు పబ్లిక్ నష్టపోతారు, మేము నష్టపోతాం. అట్లా కాకుండా ధర్నాలు చేయకుండా రేవంత్ రెడ్డి కొంచెం మా మీద దయ చూడాలని మేము చూస్తున్నాం సార్. ఏం చెప్తావు బాబాయ్? ఈ మహాలక్ష్మి పథకం అనేది తీసుకొచ్చిన తర్వాత మాకు చాలా ఇబ్బంది అయింది. కనీసం భార్య పిల్లలను సాధాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఇటు ఫైనాన్సులు ఉన్నాయి, 10,000 ఫైనాన్సులు ఉన్నాయి. ఒక్కొక్క ఆటో కొత్త ఆటోలు ఉన్నాం. తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చెప్పి ఓట్లేసి మేము తెచ్చుకున్నాం. దాంట్లో వీళ్ళు మహాలక్ష్మి పథకం పెడితే అందరు ఉన్నోళ్ళంతా బస్సు ఎక్కే పోతారు. మళ్ళా కొత్తగా 1,050 బస్సులు తీసుకొచ్చిండు, ఎలక్ట్రానిక్ బస్సులు. మాకు మరి ఆర్థిక సాయం మాకు ఏమైనా అందిస్తే మేము కొద్దిగా ఆర్థికంగా బాగుపడతాం. సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ నుంచి ఒక మాట వచ్చినట్టుంది కదా. 12,000 అనగా ఒక్క నెలకు మాకు నెల ఆయిల్ చేంజ్ చేసినంత కాదు. ఆయిల్ చేంజ్ కూడా సరిపోవు. 1,200 ఆయిల్ చేంజ్ కూడా సరిపోవు. 1,200 ఒక నెలకి మీ కుటుంబ పోషణ ఎంత ఉంటుందండి? మా కుటుంబ పోషణ అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్ పిల్లలు ఉన్నారు, డిగ్రీలు పీజీలు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చదువులు ఇప్పుడు వాళ్ళ ఫీజులు కట్టాలంటే ఎట్లా కడతారండి? ఇప్పుడు ఆటో నడిపి రెక్కాడితేనే డొక్కాడుతుంది కదా. ఇప్పుడు ఈ కష్టపడితేనే అటు ఫీజులు కట్టగడతారు. ఇటు 1,000 రూపాయలు చేసే కాడ 300 అవుతుంది. తినేదానికి తిండే ఉండలేదు, ఎక్కడ చదివిస్తారు? ఇప్పుడు ఎంత వస్తుంది, రోజుకి ఎంత వస్తుంది? 300 చేసుడే ఇబ్బంది అవుతుంది. డీజిల్ పోసి 300 చేసుడే ఇబ్బంది అవుతుంది. అలా 100 రూపాయలు కూరగాయలేకపోతే ఈ ఫైనాన్స్లో వెళ్తారు, ఉన్న పనులు తీసుకుపోయి అక్కడ యార్డ్లలో పెడతారు. ఇప్పుడు ప్రభుత్వం మీరు అడిగిన డిమాండ్ 15,000 రూపాయలు నెలకి ఇవ్వాలని చెప్పేసి జీవన భృతి, ఒకవేళ ఇవ్వకపోతే తదుపరి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇక ప్రభుత్వం మా మీద ఆలోచించాలి. మేము ప్రభుత్వం మీద ధర్నా చేసి కొట్లాడి చేసుడు కాదు, మేము కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాం. దానికోసం ఇక రేవంత్ రెడ్డి సార్ కొద్దిగా మా మీద దయ చూపి కొద్దిగా నెలకు 15,000 ఇచ్చినట్టు, లేకపోతే కనీసం ఆటో డ్రైవర్కు కొద్దిగా ఉపాధి కల్పించాలి అని మేము కోరుకుంటాం. ఇంకొక డిమాండ్ ఉందండి, ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆర్టీసీలో వాళ్ళకి అర్హతను బట్టి వాళ్ళకి ఏదైనా ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కూడా అంటున్నారు. దీని మీద ఏమంటారు? అవును సార్, అది ఆర్టీసీలో కనీసం జాబ్కు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్లు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళకి ఏదైనా మరి ఉపాధి కల్పించి ఏదన్నా జాబ్స్ వచ్చేటట్టు ఏదన్నా సోర్సెస్ చూడాలి కదా. చూస్తే దానివల్ల కొంతమంది తగ్గిపోతూ ఉంటారు. అందరూ నూతన సంవత్సర వేడుకలలో ఉన్నారు, మీరు మటుకు బాధలో ఉన్నారు. ఏం చెప్తావు బాబు? ఇన్ని సంవత్సరం నుంచి ఆడ నడుపుతున్నావు? నేను 30 సంవత్సరాలు బిడ్డ.
నా నా కొడుకులు నీ అంత ఉన్నారు, నాకు ఏ కొడుకు పట్టించుకుంటూ లేడు. నా ఆటో నడిపి బతుకుతాం అంటే నా భార్య, నేను, నా ఇల్లు కిరా, బోర్ బిల్లు, కరెంట్ బిల్లు ఇవి కట్టలేక చచ్చిపోతానా బాబు. ఇక 2 సంవత్సరాలు బతుకుతానా, 3 సంవత్సరాలు బతుకుతానా, నాకు ఆరోగ్యం మంచిగా ఉంటలేదు. కొంచెం తాగుతా బాబు. మరి మా పరిస్థితి ఎట్లా బిడ్డ? అన్న ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నాం? చెప్పండి, ప్రభుత్వానికి ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నాం? ప్రభుత్వానికి మేము కోరేది ఒక్కటే అండి, మాకు ఏదన్నా ఉపాధి కల్పించండి. ఉపాధి కల్పించాలి మాకు. ఈ ఎలక్ట్రానిక్ బస్సులు తీసుకొచ్చి ఇవి తీసుకొచ్చి మహిళలను మొత్తం ఉచిత బస్సు పెడితే ఆటో డ్రైవర్లు ఇట్లా బతకాలి అనేది మాకు కొద్దిగా ఉపాధి కల్పిస్తే మాకు రేవంత్ రెడ్డి సార్ని కోరేది ఏంటంటే మాకు నెలకు ఒక 15,000. మ్యాక్స్ ఇంత ముందు ఈ అడ్డ మీద ఎన్ని ఆటోలు ఉండేది, ఇప్పుడు తగ్గినట్టున్నాయి కదా? మా అడ్డ మీద 200 ఆటోలు ఉండేది. 200 ఆటోలు అంటే ఒక 50 ఆటోలు వాళ్ళ పర్సనల్ పని మీద రోజు ఎటువైనా కూడా వరంగల్లో కానీ, షాంపేట్లో కానీ, హనుమాన్ టెంపుల్ కాడ కానీ ఇక్కడ కానీ ఉండే ఆటోలు 150 ఉంటాయి. దాంట్లో ఇప్పుడు ఫైనాన్స్లో పోయిన బండ్లు ఒక 100 బండ్లు ఫైనాన్స్లో సీజ్ అయినాయి. కిరాయిలు లేక ఫైనాన్సులు కట్టక, డీజిల్ 100 రూపాయలకి లీటర్ ఉన్నాయి. ఫైనాన్సులు కట్టక బండ్లు తీసుకుపోయారు. ఒక 100 బండ్లు సీజ్ అయినాయి. ఒక దిక్కు ఫైనాన్స్ కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు, ఒక దిక్కు పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. అది అసలు ఇప్పుడు ఈ తెలంగాణ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి మేము అందరం ఓటేసి రేవంత్ రెడ్డి సార్ను గెలిపించినాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఈ ఉచిత బస్సు పెట్టేసరికి మేము కొత్త ఆటోలు కొనుక్కున్నాం. ఒక్క నెలకు 10,000 కట్టాలి. రైట్, ఒకసారి మనం విజువల్స్లో చూద్దాం. మనం ఒక ఆటో అడ్డా దగ్గర ఉన్నాం, హన్మకొండలోని అజలా సెంటర్ వద్ద. దాదాపు ఆటోలు మొత్తం ఖాళీగా పెట్టి వాళ్ళు కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఆటోలు ఒకప్పుడు 200 ఆటోలు ఉండేది, ప్రస్తుతానికి ఆటోలు ఖాళీగా ఉన్న పరిస్థితి నెలకొంది. ఆటోల కోసం, ప్యాసింజర్ల కోసం ఆటో వాళ్ళు ఎలా వెయిట్ చేస్తున్నారో మనం విజువల్స్లో చూస్తున్నాం. ఎంతమంది ఆటోల కోసం దాదాపు ప్యాసింజర్లని వాళ్ళని పిలిచినా కూడా వాళ్ళు బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. పక్కనే బస్ స్టాండ్ కూడా ఉంటుంది. మనం విజువల్స్లో కూడా చూద్దాం ఒకసారి. బస్ స్టాండ్లో ఆటోలు ఇక్కడ ఉన్నా కానీ బస్ స్టాండ్లో మహిళలు, పిల్లలు కూడా మన బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నారు. మనం విజువల్స్లో ప్రత్యేకంగా చూస్తున్నాం. అడ్డాలో ఆటో ఎక్కకుండా కూడా వాళ్ళు బస్కే ప్రియారిటీ ఇస్తున్నారు, బస్కి ఎక్కుదామని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ బస్ ఫ్రీ ఏదైతే ఉందో ఆ బస్ ఎక్కడానికి దాదాపు వాళ్ళు ట్రై చేస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. దాదాపు ఇన్ని ఆటోలలో కూడా మాకు ఎవరిని దాదాపు ఒక ఆటో నిండాలి అన్నా, మేము ఇక్కడి నుంచి మేము మూవ్ అవ్వాలి అన్నా కానీ వాళ్ళు మూవ్ అవ్వడానికి కూడా ఆటో ఎక్కడానికి చాలామంది రావట్లేదు, వెనుకడిగేస్తున్నారు. చూస్తున్నాం విజువల్స్లో ఒక్కొక్క మహిళని వాళ్ళు ఎలా బతిలాడి మరెక్కిస్తున్నారో చూస్తున్నాం విజువల్స్లో. వాళ్ళ ఆవేదన మనకి కళ్ళకి స్పష్టంగా కనబడుతుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇంత బతిలాడుతున్నారు కదా ఎక్కమని, ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకుంటున్నారు? బతిలాడినా ఎక్కలేరు, ఒక మహిళలు అయితే ఎక్కట్లేరు సార్. బతిలాడినా కూడా బస్కే ఫ్రీ ఉన్నారని పోతారు. బస్సు ఫ్రీ పెట్టండి, ఏదైనా 2 బస్సులు ఎలక్ట్రానిక్ బస్సులు పెట్టి ఫ్రీ పెడితే అయిపో. మొత్తం ఆర్టీసీ బస్సులే ఫ్రీ పెడితే పాపం మాకు ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన గృహలక్ష్మి ఫ్రీ అని, మాది ఎలక్ట్రికల్ బస్సులు పెట్టి ఆ 2 బస్సులు మాత్రమే ఫ్రీ పెట్టండి. మిగతా ఇదివరకు ఎట్లుందో అట్లా ఉంటే ఆర్టీసీకి లాభం ఉంటుంది, జనానికి లాభం ఉంటుంది, అందరికీ బాగుంటుంది. ఒక ఆటో ఫుల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఒక 1 అవర్ అవుతుంది సార్ ఇక్కడ ఉంది. అంటే గతంలో ఎట్లా ఉండే? గతంలో 10 నిమిషాలలో ఫుల్ అయ్యేది, ఇప్పుడు 1 అవర్ దాకా వెయిట్ చేసినా ఫుల్ కావట్లేదు. మీరు ప్యాసింజర్ అండి, ఎక్కడికి వెళ్తున్నారు బాబాయ్? వరంగల్. ఎట్లా ఉంది మహాలక్ష్మి పథకం అనేది, మీకు ఎట్లా అనిపించింది? ఆర్టీసీ బస్సులో మహిళలకి ఉచిత ప్రయాణం. ఆర్టీసీ బస్సులలో మహిళలు ఎక్కువ ఉన్నారు, పురుషులు అయితే ఎక్కువ ఎక్కుతలేరు, ఎవరు ఎక్కుతలేరు. వాళ్ళకి కూర్చునేందుకు జాగ దొరుకుతలేదు, ఎక్కేందుకు ప్లేస్ దొరుకుతలేదు. ఒక మగవాడిగా నీకు ఏమనిపిస్తుంది అంటున్నా ఉచిత పథకం? ఉచిత పథకం అంటే కరెక్టే ఉన్నది, కానీ ఉన్న బస్సులు వేరే సపరేట్ పెట్టాలి. లేడీస్ కోసమైనా ఒక 4-5 సపరేట్ పెడితే దాని గురించి వాళ్ళు ఎవరన్నా ఎక్కుతారు. ఈ దాంట్లో ఆడవాళ్ళు మొగళ్ళు వాళ్ళు పండ్లు దొమ్ముకునేది అందుకు కూడా హైదరాబాద్ పోయి పండ్లు దొమ్ముకొని వచ్చి ఇక్కడ దిగుతారు. మళ్ళీ వీళ్ళ నుంచి పోతారు, ఆడ పండ్లు దొమ్ముకొని వస్తారు. ఆడ బియ్యం ఫ్రీ వస్తుందంటే కంట్రోల్ బియ్యం తీసుకొస్తారు, ఇక్కడ దిగుతారు. ఈ మొగళ్ళందరూ బయట ఉంటారు, ఆడవాళ్ళందరూ పోయి వస్తారు. అంటే ఉచిత పథకాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు అంటున్నారు. అవసరానికి కాకుండా అనవసరంగా యూజ్ చేసుకుంటారు.